నమస్కారం. నమస్తే అండి. పవన్ గారు, అసలు ఏం జరుగుతుంది? బట్టి గారు ఈరోజు మీరు చూసే ఉంటారు సుదీర్ఘంగా మాట్లాడిన అంశం. సో ఇందులో ఎటువంటి లోపాలు, ఎటువంటి తప్పులు జరగలేదా? దీంట్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎటువంటి తప్పులు జరిగాయి అనే విషయం మీదనే వారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఇవాళ సెక్రటేరియట్ పిలిచినారు. విలేకరులకు, తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకానికి వారు ఏం చెప్పాలి, అసలు ఏం జరిగింది అనేది వారు పూర్తిగా వివరించారు. దీంట్లో కొంచెం ఎంతకపోతే ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తొలి పలుకు, కొత్త పలుకు, చిలుక పలుకు, ఏదో ఒక పలుకు పలికింది ఆంధ్రజ్యోతి పేపర్లో అనుకుంటా. దాని మీద వచ్చినటువంటి అలిగేషన్స్, అంటే ఆ పేపర్లో వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతున్నాయో వాటిని వారికి క్లారిఫై చేయడానికని ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నేను అనుకుంటాను. దాంట్లో వారు చాలా విషయాలు తెలంగాణ ప్రజలకు అద్భుతంగా, అంటే నాకైతే మరి చాలా క్లారిటీగా వారు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి, అసలు ఉన్నటువంటి అపోహను ఎలా క్లియర్ చేశారనేది మాత్రం నాకైతే ఒకటి. దీంట్లో మెయిన్ గా వచ్చినటువంటి అలిగేషన్ ఏంటంటే, ఆఫ్టర్ ఈ తొలి పలుకు, కొత్త పలుకు, తొలి పలుకు, ఈ చిలుక పలుకు పలికిన తర్వాత వచ్చినటువంటి అలిగేషన్ ఏంటంటే, ఈ సైట్ విజిట్ అనేది కంపల్సరీ చేసి ప్రతిమా బిడ్డర్స్ ని రిస్ట్రిక్ట్ చేసి ఓన్లీ కావాల్సినటువంటి బిడ్డర్లనే అలౌ చేశారు. దానివల్లనే కావాల్సిన వాళ్లకు వీళ్ళు టెండర్లు కట్టబెట్టదలుచుకున్నారు. దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ లావాదేవీలకు వీరు ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది అనే విషయాన్ని వారు ఆ పలుకులో పలికినట్టు అనిపించింది. దాని తర్వాత జరిగినటువంటిది, వారు ఈ హరీష్ రావు గారు, మాజీ మంత్రి గారు, దీంట్లో ఏదో పెద్ద కుంభకోణం జరిగింది, దీని మీద పెద్ద విచారణ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కు కిషన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ మినిస్ట్రీ కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఇది వస్తుంది కాబట్టి వారు తక్షణమే దీని మీద ఒక 2 సభ్యులు ఉన్నటువంటి కమిషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా ఇది రాగానే ఫస్ట్ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రిలిమినరీగా దీన్ని ఖండిస్తున్నాం, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు, ఇది వంట వడ్డించి వార్చినటువంటి వార్త, దీన్ని ఎవరు నమ్మకూడదు, ఈ తక్షణమే ఈ టెండర్లను ఆపేస్తున్నాం. సరిగా దీని మీద పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈ నైనీ టెండర్స్ కి, నైనీ బొగ్గుగనికి సంబంధించిన టెండర్స్ విషయంలో మాట్లాడతామని వారు చెప్పారు. కొన్ని విషయాలు ప్రజానికానికి ఏం చెప్పారండి వారు? ఇది సింగరేణిపై నిందలు మోపి రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు, సైట్ విజిట్ ఎక్కడా లేని నిబంధన పెట్టారని మాట్లాడుతున్నారు. సింగరేణి గట్టిగా చెప్తారు. 105 వినిపిస్తుందా? చెప్పండి. సరే, వంట వండి వడ్డిస్తున్నారు అన్నారు. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? ఎవరు? దేనికండి? వంటకి. అది తెలియడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. అది వారు చెప్పాలిగా, వార్చిన ఆయన మమ్మల్ని తినడానికి పిలిచారు కానీ వడ్డించింది ఎవరు, వండింది ఎవరు, ఆ వంటలో ఏమేశారు, ఎవరు కలిపారు అనేది చెప్పాలి. ఎందుకంటే అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరిగింది? ఏమైనా ఉందా? గతంలో ఏమైనా అంశాలు ఉన్నాయి ఇందులో? గతంలో ఏమన్నా అంశాలు ఉన్నాయి? ఎందుకు టార్గెట్ చేశారు? మరి ఎందుకు ఇంత పర్సనల్ గా ఒక దళిత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఇంత పర్సనల్ గా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏందనేది మరి ఆ పలికినటువంటి వారు పలుకుతే కానీ తెలియదు. ఒక విషయం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారిని టార్గెట్ చేసే అంత సాహసం చేస్తారా? నిప్పు లేనిది పొగుంటుందా? ఇవి కూడా ప్రశ్నలే కదా. అయితే ఇది మంచి ప్రశ్న అడిగారు. అయితే ఇదే టార్గెట్ గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద చేశారా? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు, ఈ నైనీ బొగ్గు కుంభకోణం మీద ఏదైతే అంటున్నారో, ఆ సైట్ విజిట్ అనే దాని మీద అద్భుతంగా వారు కొంచెం హిస్టరీ కూడా తీసి, అసలు దీన్ని ఇప్పుడు మొదలు కాదు, ఇది ఎప్పటి నుంచో 2018 నుంచి మొదలైంది, వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది, ఇంకా ఇదివరకే ఉంది. టెండరింగ్ పిలిచే ప్రక్రియలో ఈ సైట్ విజిట్ అనేటువంటిది కామన్ గా ఉంది, ఇక్కడ ఏం జరగలేదు అనే దాన్ని క్లారిటీగా చెప్పారు. నాకు తెలిసినంత వరకు దాంట్లో ఏం లేదు. కాకపోతే ఇక్కడ అనుమానం వచ్చేది ఏ ప్రయోజనాల మీద, మరి ప్రయోజనాల మీద అనుమానం ఒకటి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం మీద కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే మరి ఆయన లేఖ రాయంగానే ఆయన ఇమ్మీడియట్ గా స్పందించడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రి, వారు స్పందించిన తర్వాత కమిటీ వేయడం, కమిటీ ఇమ్మీడియట్ గా రావడం,
అంటే ఎంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ హ్యాండ్ అండ్ గ్లౌజ్ గా పనిచేస్తుంది అనేది కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం. ఇదంతా BRS చేసి చెప్తాం. బీఆర్ఎస్ బీజేపీ పని అంటారు ఇది, అంతేనా? ఆబ్వియస్లీ ఇక మనం ఏంది ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు కదా, నవ్వుతా ఉన్నారంటే కన్ఫర్మ్. చర్చిద్దాం పవన్ గారు చర్చిద్దాం, వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ అవుతారు. కానీ అరవింద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి పరిస్థితి? ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారట కాంగ్రెస్ ని. మీరు 10 సంవత్సరాలు పాలించారు, ఒక 5 సంవత్సరాలు వాళ్ళు పాలించినవరా? అయ్యో సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం జరుగుతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని